భారతీయ పురాణాల ప్రకారం పంచకన్యలు అని ఐదుగురు పుణ్యస్త్రీలను పిలుస్తారు. వీరు ఐదుగురు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు కుటుంబాల్లో జన్మించినప్పటికీ వారి పాతివ్రత్యం, ధైర్యం, ధర్మనిష్ట కారణంగా వారిని అత్యంత పవిత్రమైన వారుగా జ్యోతిష ఆధ్యాత్మిక శాస్త్రాలు చెప్తున్నాయి. పంచమహాకన్యలో మొదటి స్త్రీ అహల్య. ఈమె గౌతమ మహర్షి భార్య. రెండవ స్త్రీ ద్రౌపది. ఈమె పాండవుల భార్య. మూడవ స్త్రీ సీత, శ్రీరాముని భార్య. కొన్ని సందర్భాల్లో సీతకు బదులుగా కుంతి పేరును చేరుస్తారట. తారాదేవి వాలి భార్య. మండోదరి రావణాసురుని భార్య. వారిని అలా పిలవడానికి గల కారణాలు సాధారణంగా కన్య అంటే వివాహం కాని స్త్రీ అని అర్థం. కానీ ఇక్కడ ఈ ఐదుగురు వివాహితులు సంతానం ఉన్నవారు కూడా. అయినప్పటికీ వారిని పంచకన్యలు అని పిలవడానికి లోతైన కారణాలు ఉన్నాయంటున్నారు పండితులు. వీరు జీవితంలో ఎన్నో కష్టాలను, ఆరోపణలను ఎదుర్కొన్నప్పటికీ వారి మనసు ఎప్పుడూ పవిత్రంగానే ఉందట. బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా వారి ఆత్మశుద్ధి తగ్గలేదట. అందుకే వారిని నిత్య కన్యలుగా పరిగణిస్తారు.